హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము చింతపండు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి. చింతపండు నిమిషాల్లో నానిపోతుంది. చింతపండుని ముందుగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి ఎందుకు అనంటే మార్కెట్లో ఎక్కడెక్కడ నింకునే వస్తూ ఉంటుంది కదండి. ఒకసారి వాష్ చేసుకొని వస్తే బెటరు. తర్వాత చూడండి, బాగా కాలుతున్న నీళ్ళండి, ఒక చిన్న గ్లాసుడంతా బాగా మరుగుతున్న వాటర్ పోసేసామనుకోండి, నిమిషాల్లో నానిపోతుందండి. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఇలా నానినప్పుడు మనం గుజ్జు అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. గుజ్జు తీసేటప్పుడు వాటర్ కనుక కాలుతూ ఉన్నాయనుకోండి, కొద్దిగా చల్లటి నీళ్ళు వేసేసుకున్నాం అనుకోండి, గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది. మనకు చేతులు కాలకుండా ఉంటాయి. మనం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి చూడండి, వెంటనే మనము చింతపండుని నానబెట్టేసుకోవచ్చండి. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కసారి అన్నం వండేటప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా మనము ఓపెన్గా చేస్తూ ఉంటాం కదండి. ఇలా గిన్నెలో వండుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు పొద్దున్నే చేసిన అన్నం సాయంత్రం కంతా పాసిపోతూ ఉంటుంది. ఇలా లేదంటే సాయంత్రం చేసిన అన్నం పొద్దునే కల్లా చెడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనం గంజి వంపేస్తూ ఉంటాం కదండి. గంజిని నీట్గా వంపేయాలి. వంపేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు కుమలనివ్వాలండి. ఇలా కుమలనిస్తే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే మనకు అన్నం అనేది చెడిపోకుండా ఉంటుంది. మనం ఒక రోజంతా పెట్టినా కూడాను ఏమీ అవ్వదు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది ఇలా ఓపెన్గా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఈ వెల్లుల్లి ఒలవాలంటే గోర్లు లేనప్పుడు గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి. ఒలవడానికి అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వెల్లుల్లిని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి చాకులో. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానైతే తీసేసుకోవచ్చండి. మనము ఒలిచే పనే లేదండి. జస్ట్ ఇలా అన్నీ కూడా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పొట్టు అనేది సపరేట్ అయిపోయి ఉంటుంది. ఇలా మనం సపరేట్ చేసేసుకొని మనకు కూరల్లో కానీ దేంట్లో కావాలో దాంట్లో ఈజీగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. మనకు గోర్లు లేనప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ కూరల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాలి అన్నప్పుడు ఈ టిప్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము టమాటా పైన తొక్క తీస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు. ఒక ఫోర్క్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా టమాటాకి అయితే ఇలా గుచ్చేయాలండి. గుచ్చేసి ఇలా స్టవ్ పైన కాసేపు ఇలా మనం వేడి చేసామంటే చాలు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. కొంతమందికి తొక్క తినడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా మనము కాస్త వేడి చేయగానే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి. మనం ఎక్కువ కష్టపడే పని లేదు. ఇలా అయితే మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం తొక్క తీయాలి అన్నప్పుడు. ఎన్ని టమోటాలకైనా మనము నిమిషాల్లో అయితే ఇలా తొక్క తీసేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే తీసేయచ్చో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయండి. మనం వేస్ట్గా పక్కన పడేసి ఉంటాం, ఇవి దేనికి పనికిరావనేసి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా పరిచేసుకున్నానండి. ఇలా వెడల్పుగా తీసేసి తర్వాత ఇలాంటి పిల్లోస్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో, మనం సోఫా కాడ అక్కడ పెడుతూ ఉంటాము. వీటిని అయితే వాష్ చేయడానికి వీలవుదు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ముందుగా ఇలా నేను పిల్లోనైతే ఇలా పెట్టేశాను బ్లౌజ్ పీస్ మీద. తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు పైన వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. తర్వాత ఇలా సైడ్లో కూడాను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. సైడ్లో కూడా ఇలా నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద వైపుది కూడా తీసేసి ఇలా వేసేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి, పైన వైపు కాస్త ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి సూది దారం దేంతో కూడా పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, ఇలా తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా హెడ్జెస్లో ఇలా వేసేసుకోవాలండి. మేము స్టిచ్ చేసుకుంటాము అంటే కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు సూది దారంతో. అలా కాకుండా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా రెండు పిన్నిస్ అయితే ఇలా పెట్టేశానండి. మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలప్పుడు దీన్ని మనము మారుస్తూ ఉండొచ్చండి. ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే అసలు కనిపిస్తుందో. ఇలా దివానా కాడ కానీ లేదంటే సోఫా కాడ కానీ ఇలా టబ్ చైర్లో కానీ పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టికోట్ అనేది అస్సలు దొరకదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైవైపు మనము
బ్లౌజు అలాగే పెట్టికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నీట్‌గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండీ శారీ, దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్‌లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది. నీట్‌గా అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అన్ని శారీస్‌కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి. చూడండి ఎంత నీట్‌గా అయితే కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి అసలు తురమడానికి అవ్వదండి. ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి, ఇలా కనుక మనము వీడియోలో చూపించిన విధంగా తురిమేసుకున్నాము అనుకోండి, ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగిన్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకున్నాను కొద్దిగా, దీన్ని నేను ఒక గోడకి అతికిచ్చేస్తున్నానండి. ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అతికించేసుకోవచ్చు. దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అతికించేస్తున్నాను. మనం వేస్ట్ అని పడేస్తుంటాము కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి. దీనికి మనం కీస్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి, మనకి తొందరగా దొరుకుతాయి చేతికి. అంతేకాదండి, మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలాగ చూడండి, ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి, ఓకే అక్కడే ఉంటాయి. మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి, తొందరగా దొరుకుతాయి. అంతేకాదండి, బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నానండి. కొద్దిగా కొబ్బరి పీచు మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి. ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత చూడండి ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి. నీట్గా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒక 2 సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను. ఇలా ముడి వేసేసి చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి. మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి. సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి, అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. 2 వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను, టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి
కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఒక్క దోమ కూడా రాదు. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో జిగురుగా ఉంటుంది కదా, ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి. పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా. ఇందులో డస్ట్ కానీ అలాగే జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి. నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, ఒక పాలిథీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ బర్నర్ తీసుకున్నానండి. బర్నర్కి కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పేస్ట్ తీసేసుకోండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చండి, టూత్ పేస్ట్. ఇలా కాస్త ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసి మనము గ్యాస్ స్టవ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మంట అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చుట్టూ కూడా, అలా పోకుండా ఉంటుందండి. చూడండి, ఇలా నేను పెట్టేసి ఇలా సెట్ చేసేసాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి చుట్టూ మంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అయిపోయి మనకు తొందరగా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి మనకు తెలియకుండానే. అలా కాకుండా ఇలా మనం కాస్త పేస్ట్ పెట్టేసామనుకోండి, టూత్ పేస్ట్ అనేది, అప్పుడు మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకు గ్యాస్ అనేది ఎక్కువ రోజుల దాకా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి రోళ్ళు అయితే అందరి ఇళ్లలోనూ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా చిన్న చిన్నవి. ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి, చిన్న చిన్న పురుగులు బుద్ధింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి. ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా బోర్లో వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్ధింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ టిష్యూని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి. నేను ఇక్కడ 4 భాగాలు చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ జవాదు పౌడర్ అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో అయితే దొరుకుతుంది. పూజలకు వాడతారండి. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. కొంచెం అయితే చాలండి. చూడండి, నేను ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి బియ్యం వేసుకుంటున్నానండి. కొద్దిగా బియ్యం వేసేసుకుని వీటిల్ని చక్కగా పొట్లాలలాగా కట్టేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 రెడీ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా పొట్లాలలాగా ఇలా కట్టేస్తున్నాను. కట్టేసుకున్న తర్వాత వీటిల్ని మనము మొత్తం కూడా నేను ఇలాగే చుట్టి పెట్టేసుకుంటానండి. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటిల్ని మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులోకి ఒకటి వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే ఉంటుందండి. అలాగే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు పెట్టేసుకొని ఉంటాం కదా, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం రెడీ చేసుకున్నవి ఒక్కొక్క ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ ఉంటాయండి బట్టలు అనేవి. అలాగే పట్టు చీరలండి, మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గా మంచి స్మెల్ అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఒక టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని ఆనియన్స్ అయినా కూడా పల్చగా మనము ఈజీగా కట్ చేసేయచ్చు. నేను ఇక్కడ ముందుగా ఇలా కట్ చేసేసి వాటర్లోకి వేసేసానండి. ఇలా వాటర్లోకి వేస్తే కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి, బిగినర్స్ అయితే చెయ్యి ఇచ్చేస్తామేమో అని భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చేసుకొని కనుక మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చండి. నిమిషాల్లో కట్ చేసేయచ్చు. బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పాలండి. ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు కళ్ళలో నీళ్లు కూడా రావు. అలాగే ఇలా ఫోర్క్తో కట్ చేయడం వల్ల చకచక ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనము పల్చగా కట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆనియన్ పకోడా కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చూడండి, చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా అయితే కట్ చేసేయచ్చు. నేను ఇక్కడ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పల్చగా కట్ అయ్యాయో. నెక్స్ట్ టిప్ చూద్దాం.
మనము అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతూ ఉంటాం కదా, కడిగినప్పుడు బియ్యం కొద్దిగా సింక్లోనే పడిపోతూ ఉంటాయండి. లేదంటే ఇలా గిన్నెలో ఉంచామంటే ఇలా గిన్నెలోకైనా ఇలా పడిపోతూ ఉంటాయి. చూడండి ఎన్ని బియ్యం అయితే ఇలా పడిపోతూ ఉన్నాయో. ఇలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను, ఫాలో చేసి చూడండి. ఒక్క బియ్యం కూడా వేస్ట్ అవ్వదండి మనకు. ఇలా మనము టీ వడగట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదండి జాలి గరిటె, అది ఒకటి తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలోకి మనం ఇలా వడగట్టుకున్నాం అనుకోండి, వాటర్ మొత్తం ఇలా చూడండి బియ్యం మొత్తం అందులోనే ఉంటాయి. మనం తీసి ఈజీగా ఈ బియ్యంలోకి వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఒక బియ్యం గింజ కూడా మనకు వేస్ట్ అవ్వదు. ట్రై చేసి చూడండి, ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది. మీకు ఈ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చండి, ఇదేం పాడవ్వదు. తర్వాత కొద్దిగా వ్యాస్లైన్ వేస్తున్నాను ఇందులోకి. కొద్దిగా వ్యాస్లైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి, బాగా ఇలా మిక్స్ అయిపోవాలి. ఇలా కనుక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చలికాలం కదండి, కొంతమందికైతే పెదవులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి, రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి, అలాగే చూడడానికి కూడా స్మూత్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఒక 4 బెండకాయలు తీసుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసుకుని. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవి దేనికంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళకి కానీ, అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తాయండి. ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 3-4 బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. తర్వాత వాటర్ వేడి చేయడానికి పెడుతున్నానండి, చాలా మరిగే పని ఏం లేదు, ఇలా కాస్త గోరువెచ్చగా అయితే చాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలండి. ఇలా పక్కన పెట్టేసినట్లయితే ఈ వాటర్ మొత్తం జిగురు జిగురులాగా బంకలాగా అవుతాయండి. వీటిల్ని మనము చూడండి ఎంత జిగురు జిగురులాగా అయ్యిందో. నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. వీటిల్ని ఏం చేయాలంటే వడగట్టేసుకొని మనం పరగడపున తాగేసేయాలండి. ఇలా కనుక తాగినట్లయితే కొంతమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, షుగర్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అంతేనండి, చాలా మంచిది. ఇది జిగురుగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.